బట్టి స్తుతించడం అంటే ఏంటి? స్తుతించడం అంటే ఏంది? ఆనందముతో, సంతోషముతో, పూర్ణ హృదయముతో కృతజ్ఞతలు దేవునికి తెలియపరుస్తూ స్తుతి కీర్తనలు పాడుచుండాలి. ఇక్కడ పాటలు పాడుతూ ఉంటే నాకేం వచ్చింది, పాడుకోండి మీరే అన్నట్టు కూర్చున్నారు అందరూ కదా. ఉత్సాహ గానము చేయాలి. ఉత్సాహ గానం అంటే ఎలా ఉత్సాహ గానం అంటే ఉజ్జీవముగా దేవుణ్ణి పూర్ణ హృదయముతో ఆరాధించాలి. ఉత్సాహం, అది దేవునికి స్తుతులు చెల్లించడం అంటే. ఆయన చేసినటువంటి మేలును బట్టి స్తుతించాలి. మీలో ఎవరికైనా లాటరీ తగిలింది అనుకోండి, ₹1 కోటి లాటరీ నీకు వచ్చిందని మీ పేరు చెప్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ₹1 కోటి వచ్చిందా, సరేలే అంటారా? ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు? ఎగిరి గంతేస్తారు కదా, అరుస్తారు కదా, అరిసి సంతోషపడతారు కదా. మరి దేవుణ్ణి స్తుతించడం ఎలా ఉండాలా? అదే విధంగా దేవుణ్ణి ఉత్సాహముతో మనందరం కూడా దేవుణ్ణి ఆయన చేసిన మేలులు తలుచుకుంటూ ఉత్సాహ గానము చేయాలి కదా. అలా చేయకుండా ఉంటున్నారు ఇప్పుడు చాలా మంది, మౌనంగా ఉంటున్నారు. కనుక మన దేవుణ్ణి మనము గణపరచాలి. అందుకే ఇక్కడ రాయబడింది ఏమిటంటే, కీర్తనలతోనూ దేవుని నామమును ఏం చేయాలంట? స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. కృతజ్ఞతాస్తుతులతో ఆయన నేను గణపరిచెదను. దేవుడు చేసిన మేలులకు మనం ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏమివ్వగలం మనం? ఏమివ్వగలం మనం? చాలా సందర్భాల్లో దేవుడు, ఒకవేళ మనం ఏదైనా సొర చెట్టు నాటేమనుకోండి, కాయలు కాయగానే బాగా కాసింది అనుకోండి, మొదటిగా వచ్చినటువంటి పెద్ద కాయ తెచ్చి దేవునికి అని ఇస్తాం. దేనికది? దేనికి చెప్పండి? కృతజ్ఞతతోటి మనము దేవుడు మేలు చేసి చెట్టుకు మంచి ఫలములు ఇచ్చాడని ప్రథమ ఫలముగా తెచ్చి దేవునికి ఇస్తాం, దేవుడిని స్తుతించడానికి, ఇంకా ఎక్కువ కాయాలని కదా. కొంతమంది అయితే దేవుడు చేసినటువంటి మేలును బట్టి అనేక విధాలుగా దేవుణ్ణి స్తుతిస్తారు. ఎట్లా? కొంతమంది అయితే డబ్బులు ఇస్తారు కానుకలుగా, కొంతమంది కాయలు ఇస్తారు, కొంతమంది పొటేళ్లునో లేకపోతే గొర్రెనో తెచ్చి కోస్తారు. రకరకాలుగా మనుషులకు ఉన్నటువంటి దాన్ని బట్టి దేవునికి ఇచ్చి గణపరుస్తారని వాక్యం సెలవిస్తుంది కదా. మనము చూస్తున్నాం. చూడండి, మనం గమనిస్తే 50వ దావీదు కీర్తనలో మనం చూద్దాము. 50వ దావీదు కీర్తనలో రాయబడిన కొన్ని విషయాలు